మనకి పిరమిడ్లు అనగానే గుర్తొచ్చేవి ఈజిప్ట్ గీజా పిరమిడ్స్. అక్కడ మమ్మీస్ ఉంచారు, శవాలు ఉంటాయి, ఇలా చెప్పుకుంటూ ఉండేవారు. కానీ పత్రిజీ ఏంటయ్యా అంటే పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 అధిక శక్తి అని అన్నారు. మరి ఈ శవాల్ని ఎందుకు పెట్టారు, ఈ అపోహలు ఎందుకు ఏర్పడ్డాయి అనే విషయం మీద పవన్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మా, ఎందుకంటే చాలా మందికి ఉండే ఇంపార్టెంట్ డౌట్ ఇది. అందరూ పిరమిడ్ అనగానే ఫస్ట్ ఈజిప్ట్ గిజా పిరమిడ్ గుర్తు చేసుకుంటారు, వెంటనే శవాలు అని చెప్పేసి మాట్లాడేస్తారు. మామూలు వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం ఉంది. కొంతమంది గురువులు, కొంతమంది తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా అలానే మాట్లాడారు అనమాట. యాక్చువల్గా ఇప్పటిదాకా గిజా పిరమిడ్లో ఏదైతే మెయిన్ పిరమిడ్ ఉందో ఆ పిరమిడ్లో ఎప్పుడూ శవాలు దొరకలేదు. సో పిరమిడ్ అనేది శవాల కోసం కాదు, అదొక శక్తి క్షేత్రం. ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ అంటే గిజా పిరమిడ్ ఏదైతే ఉందో మెయిన్ గ్రేట్ పిరమిడ్, ఆ పిరమిడ్ దగ్గర మనం ఎగ్జాక్ట్గా కట్ చేస్తే భూమి చక్కగా 4 భాగాలు కట్ అవుతుందన్నమాట. అంటే భూమధ్యం ప్లేస్లో ఒక బ్రహ్మస్థానం అని అంటారనమాట. అంత ఇంపార్టెంట్ ప్లేస్లో దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకోసం అంటే ఒక ఎనర్జీ పాయింట్, ఒక ఎనర్జీ పోర్టల్ అది. సో ఆ ఎనర్జీ పోర్టల్ని ఇంకోలాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కొంతమంది కరెంట్ ఉంటుంది, కరెంట్ తీసుకుని కొంతమంది షాక్ కొట్టిస్తున్నారు అనుకోండి, చనిపోతా ఉన్నారు. అంత మాత్రం చేత కరెంట్ రాంగ్, దాన్ని కరెంట్ అన్నది మనుషులు చెప్పడానికి అంటే రాంగ్ కదా. అలానే పిరమిడ్ కూడా, అంటే అక్కడ ఎలా అయితే ఒక ఎనర్జీని రాంగ్ వేలో వాడారో, అలానే ఈ పిరమిడ్ ఎనర్జీని కూడా కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆ శవాల్ని భద్రపరచుకోవడం కోసం వాడుకున్నారు. సో యాక్చువల్ పిరమిడ్లో అలాంటిది ఏమీ లేదు. పిరమిడ్ అనేది ప్యూర్ ఒక శక్తి క్షేత్రం. దాన్ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాడుకోవచ్చు. చాలా చోట్ల చాలామంది రకరకాలుగా వాడతారు, ఇంక్లూడింగ్ అంటే కొంతమంది బ్లేడ్లు షార్ప్ చేసుకోవడానికి కూడా వాడతారు అనమాట. దానికి కూడా ఒక పేటెంట్ ఉంది. నీళ్లు ఎనర్జైజ్ చేసుకోవడానికి వాడతారు, మొక్కల కోసం వాడతారు, ఎన్నో రకాలుగా వాడుతూ ఉన్నారు. సో పిరమిడ్ అనేది శవాలకి దీనికి సంబంధం లేదు. పిరమిడ్ ప్యూర్ శక్తి క్షేత్రం. ఇప్పటిదాకా ఆ మెయిన్ పిరమిడ్లో ఒక్క శవం కూడా దొరకలేదన్నమాట. ఇది చాలామందికి తెలియని విషయం. సో మనం ఫస్ట్ దాంతో స్టార్ట్ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ అపోహల నుంచి అద్భుతాల దాకా ప్రయాణం జరుగుతుంది ఎప్పుడు కూడా. ఆ అపోహలు క్లియర్ అయినప్పుడే రైట్ ఎనర్జీ, రైట్ నాలెడ్జ్ బయటకు వెళ్తుంది.